ఉషా నిన్నటి వరకైతే విష్ణు దుబాయ్ నుంచి వచ్చిన తర్వాత గొడవ కాస్త సద్దుమణుగుతుంది, దీనికి పరిష్కారం దొరుకుతుంది అనుకున్నారు. బట్ ఇవాళ చూసుకుంటే అసలు విష్ణు వచ్చిన తర్వాత గొడవ ఇంకాస్త పెరిగిందని అనుకోవాలా? ఖచ్చితంగా శ్రీదేవి, నిన్నటి నుంచి కూడా ఇండస్ట్రీ పెద్దలు కూడా చాలా మంది చర్చిస్తున్నటువంటి మ్యాటర్ ఏంటంటే, నిన్న సాయంత్రమే మంచు విష్ణు రావాల్సింది, కానీ కొన్ని కారణాల వల్ల ఏదైతే కొన్ని పనుల వల్ల డిలే అయింది తన ఫ్లైట్. ఇవాళ ఉదయం చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చేరుకున్నటువంటి విష్ణు కూడా అక్కడ చేరుకున్న వెంటనే కూడా కుటుంబంలో సర్వసాధారణమే ఇలాంటి తగాదాలు అన్న కోణంలో కూడా అతను కూడా మాట్లాడుకుంటూ వచ్చారు. కానీ మా సభ్యుడిగా ఉన్నటువంటి విష్ణు అలాగే మంచు మోహన్ బాబు, ఈ ఇద్దరు కూడా ఇండస్ట్రీలో ఏదైతే ఒక లెక్కలో మోహన్ బాబు క్రమశిక్షణ గల వ్యక్తి, అలాగే ఇండస్ట్రీలో చాలా మంది పెద్దలు కావచ్చు, ప్రతి ఒక్క కుటుంబంలో తలెత్తేటటువంటి చిన్న చిన్న సమస్యలను కూడా పరిష్కారం చేసినటువంటి వ్యక్తి, కుటుంబాలని కలిపిన వ్యక్తి. ఏదైతే పెదరాయుడు అనే సినిమాలో ఎలాంటి టైటిల్ రోల్ ఉందో అలాంటి రోల్ని రియల్ లైఫ్లో కూడా అతను ప్లే చేసినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి కుటుంబంలోనే ఇలాంటి వాగ్వాదాలు తారాస్థాయికి చేరడంతో ఇండస్ట్రీ పెద్దలు కూడా చేతులెత్తేసినట్టుగానే తెలుస్తోంది. మొత్తం ఈ వాగ్వాదంలో ఏదైతే ఇప్పటి వరకు కూడా మనోజ్ తల్లి ఎవరైతే ఉన్నారో, తల్లి ఇంతవరకు కూడా ఎక్కడ కూడా తన స్టేట్మెంట్ కానీ తను కూడా ఎక్కడ కూడా కనిపించట్లేదు. మోహన్ బాబు, విష్ణు, మనోజ్ ఈ ముగ్గురి మధ్య ఈ వాగ్వాదం మొత్తం కూడా జరుగుతోంది. లక్ష్మి నిన్న వచ్చారు. ఈ వాగ్వాదానికి సంబంధించి ఎలా అయినా సరే అందరినీ కూడా కలపాలన్న కోణంలో తను ముంబై నుంచి హైదరాబాద్కు వచ్చారు. హైదరాబాద్కు వచ్చిన తను ఇంకా తన వల్ల కూడా ఏమీ కాక తను కూడా చేతులెత్తేసినట్టుగానే తెలుస్తుంది. ఇన్స్టాలో కూడా బాయ్ హైదరాబాద్ అని కూడా ఆమె పోస్ట్ చేసింది కూడా మనం చూసుకోవచ్చు శ్రీదేవి. సో దీనిపైన ఇప్పుడు బౌన్సర్ల ఘర్షణ విషయంలో మోహన్ బాబు కానీ విష్ణు కానీ ఏమంటున్నారు? ప్రస్తుతం అయితే బౌన్సర్లు పోటాపోటీగా ఏదైతే మనోజు ఒకంత డౌట్ వచ్చి బౌన్సర్లు తన ఇంటి చుట్టూ కూడా రెక్కి నిర్వహిస్తున్నటువంటి బౌన్సర్లకి సంబంధించి తనకు అనుమానం వచ్చి ఒక షూటింగ్ ఏదైతే సినిమా నేపథ్యంలో తను బయటికి వెళ్లాల్సిన నేపథ్యంలో తను అక్కడే వీళ్ళని చూసి అక్కడే స్ట్రక్ అయిపోయారు, ఇంట్లోనే స్ట్రక్ అయిపోయారు. స్ట్రక్ అయిన తర్వాత ఉన్న పళంగా బౌన్సర్లు అందరూ కూడా తన మీద అటాక్ చేయడము. వీరి వెనకాల ఉన్న వ్యక్తి వినయ్ ఏదైతే విద్యా సంస్థలకి సంబంధించి మంచు మోహన్ బాబుకి సంబంధించి అత్యంత సన్నిహితుడు, అనుచరుడు అయినటువంటి వ్యక్తి అనే ఒక నానుడి కూడా వినిపిస్తోంది. కాబట్టి అతను ఈ వివాదానికి సంబంధించి కీ రోల్గా ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. బౌన్సర్లు తన మీద అటాక్ చేసే సమయంలో కూడా వినయ్ అనే వ్యక్తి కూడా ఇతను బౌన్సర్ల వెనుక ఉన్నాడు, వెనకుండి ఇది నడిపించాడు అన్న ఒక వర్షన్ కూడా వినిపిస్తోంది. మరోవైపు మనోజు చేసినటువంటి ట్వీట్లో కూడా 4 పేజీల ట్వీట్లో కూడా మనం చూసుకోవచ్చు. కేవలం ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఉసిగొలిపే నా మీదకి ఈ విధంగా వస్తున్నారన్న కోణంలోనే చెప్తున్నారు. మోహన్ బాబు వర్షన్ మరోలాగా ఉంది. కొన్ని అసాంఘిక శక్తులతో మనోజు అటాచ్ అయ్యి ఈ విధంగా తనను భ్రష్టు పట్టిస్తున్నారు అన్న కోణంలోనే తను కూడా తన వర్షన్ని కూడా రావడం చూసుకోవచ్చు. మొత్తం మీద చూసుకున్నట్టయితే తండ్రి కొడుకుల మధ్య జరుగుతున్నటువంటి ఈ రచ్చ ఏదైతే ఉందో, ఈ రచ్చకి సంబంధించి ఫుల్ స్టాప్ ఏదైతే పోలీస్ స్టేషన్ల దాకా వెళ్ళింది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి కంక్లూజన్ ఎప్పుడు ఎక్కడ ఏంటి అనేది మాత్రము సస్పెన్స్ గా ఉందనేసి తెలుస్తుంది. కాసేపట్లో పహాడి షరీఫ్ పోలీసులు అయితే కంప్లైంట్ ఏదైతే ఎఫ్ఐఆర్ 2 ఎఫ్ఐఆర్లకి సంబంధించి తండ్రి మనోజ్ ది ఎఫ్ఐఆర్ తండ్రి ఏదైతే మోహన్ బాబు స్టేట్మెంట్ ని రికార్డ్ చేసుకొని తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. మరి కాసేపట్లో మనోజ్ కూడా ఇక్కడికి చేరుకునే అవకాశం కూడా ఉన్నట్లుగా అయితే మనకు అందుతున్నటువంటి సమాచారం శ్రీదేవి. అయితే ఉషా, విద్యా సంస్థలో జరుగుతున్న అక్రమాలను ప్రశ్నించేందుకే నాపైన దాడి చేశారని మనోజ్ ఒకవైపు అంటుంటే, లేదు ఇదంతా కావాలనే చేశారు మోహన్ బాబు అంటే మా ఇంటికి వచ్చి కావాలనే మనోజ్ ఇదంతా గొడవ సృష్టించాడు, గొడవలు పెట్టి మమ్మల్ని కొట్టారని చెప్పేసి అని అంటున్నారు. బట్ రిపోర్ట్స్లో మాత్రం మంచి మనోజ్కు గాయాల విషయం అయితే క్లారిటీ కనిపిస్తోంది కదా. ఖచ్చితంగా ఈ సిచ్యువేషన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి మంచు మనోజు తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన మనోజు ఏకంగా బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉన్నటువంటి TX హాస్పిటల్కి చేరుకున్న అనంతరం ట్రీట్మెంట్ తీసుకోవడము, డాక్టర్లు ఇచ్చినటువంటి మెడికల్ రిపోర్ట్ ఏదైతే ఉందో, MLC రిపోర్ట్ ఏదైతే ఉందో దాని ప్రకారము పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్లో కూడా దాన్ని కూడా పొందుపరచడం చూసుకోవచ్చు. మొత్తం ఏదైతే మోహన్ బాబు లాంటి పెద్ద వ్యక్తి తను కూడా తన వయసు
కేసును కూడా ఏదైతే పరిగణకు తీసుకోవాలన్న కోణంలో సిపికి రాసినటువంటి లేఖలో 75 ఏళ్ల సీనియర్ సిటిజన్ అయినటువంటి నన్ను తన చిన్న కొడుకు వేధిస్తున్నాడు, ఆస్తి కోసమే తనని ఈ విధంగా విసిగిస్తున్నారు అన్న కోణంలో కూడా అతను కూడా పేర్కొనడం జరిగింది. కాబట్టి ఏదైతే ఈ పరిణామానికి సంబంధించి వాగ్వాదాలకి సంబంధించి ఆస్తి గొడవలే భూమా మౌనిక మనోజ్ ఇద్దరు కూడా తనని ఆస్తిపరంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు అన్న కోణంలో కూడా మోహన్ బాబు ఆ లేఖలో కూడా పేర్కొనడం జరిగింది. కాబట్టి ఈ స్టేట్మెంట్ ఏదైతే సిపి ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు పహాడి షరీఫ్ పోలీసులు ఇక్కడ వచ్చి రికార్డ్ చేసుకుంటున్నారా, లేకపోతే ఎఫ్ఐఆర్ని బేస్ చేసుకొని ఇక్కడ వచ్చి మోహన్ బాబు స్టేట్మెంట్ని రికార్డు చేసుకున్నారా అనేది మాత్రం సర్వత్రా ఉత్కంఠగానే ఉంది. మరోవైపు మోహన్ బాబు లాంటి వ్యక్తి ఎన్నో కుటుంబాల్లో న్యాయం చేసినటువంటి వ్యక్తి తన చిన్న కుమారుడైనటువంటి చిన్నారి ఎవరైతే 7 నెలల చిన్నారి మీద కూడా అలిగేషన్స్ చేయడం అయితే మాత్రం అది ఒకంత ప్రతి ఒక్కరిని కూడా ప్రశ్నించేలాగా చేస్తుంది. తన సతీమణి మీద అలాగే తన 7 నెలల చిన్నారి మీద కూడా కంప్లైంట్లో పొందుపరచడం అనేది మాత్రము ఏదైతే ఒకంత ప్రతి ఒక్కరిలో కూడా ఇలా మెన్షన్ చేయడం అనేది మాత్రం కరెక్ట్ కాదు అన్న వర్షన్ కూడా వినిపిస్తోంది శ్రీదేవి. రైట్ ఉషా, సో అది నేను ఆస్తి కోసమో లేకపోతే డబ్బు కోసమో పోరాటం చేయట్లేదు, కేవలం ఆత్మగౌరవం కోసం న్యాయం కోసమే పోరాటం చేస్తున్నాను అని మంచు మనోజ్ అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా మంచు ఫ్యామిలీలో ఈ చిచ్చు అసలు ఎందుకు చెలరేగింది, అసలు ఎందుకు ఈ గొడవకు కారణమైంది అనేది ఆ ఫ్యామిలీ మెంబర్స్ బయటకు వచ్చి చెప్తే కానీ మనకు ఒక క్లారిటీ రాదు.